రాజ్భవన్లో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేసీఆర్ కేబినెట్లో అమాత్యుల సంఖ్య 11కు చేరింది. ఈటెల రాజేందర్, తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డికి మరోసారి అవకాశం దక్కింది. హరీష్ రావుతో పాటు పలువురు సీనియర్లకు విస్తరణలో చోటు దక్కలేదు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు కేసీఆర్ కేబినెట్లో కొత్తగా 10 మంది చేరారు. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ముందు నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నేను అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని కేసీఆర్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేసిన ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ కూడా న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త అమాత్యులతో గవర్నర్ నరసింహన్ ఫోటో సెషన్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు 10 మంది మంత్రులు ఫోటో సెషన్కు హాజరయ్యారు. రాజ్భవన్లో అట్టహాసంగా జరిగిన మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, హరీష్ రావు సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. మంత్రుల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో రాజ్భవన్ సందడిగా మారింది.